పూజలు మన పెద్దలు తమిళనాడు గవర్నర్ రోషయ్య గారు మాట్లాడే ముందుగా వారి గురించి మా సెక్రటరీ గారు రాధా ఒక 1 మినిట్ మాట్లాడుతుంది. తర్వాత పెద్ద మనందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. గురించి ఎప్పటి నుంచో ఒక అక్షర మాలిక తయారు చేయాలని కోరిక ఉండింది. అది ఈరోజు తీర్చుకుందాం అన్న ఉద్దేశంలో తయారు చేసిన పెట్టారు. దాంట్లో తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి, క్షమించండి. డాక్టర్ కొనిజేడి రోషయ్య గారు లాంటి వ్యక్తి మన వైశ్య కులంలోనే జన్మించడం మన అదృష్టం. ఇటువంటి వారిని మన జీవితంలో చూడడం కూడా అదృష్టమే. వీరి గురించి మాట్లాడాలంటే మాటలు చాలు. తెలుగు పదాలు కూడా రోషయ్య గారి పేరు చెప్పగానే సాహిత్య గుమ్మములు వెదజల్లుతాయి. నాలాంటి సామాన్యులు సైతం ఆయన గురించి మాట్లాడాలి అనే ఆలోచన రాగానే పదాలు సైతం అక్షరమాలికలో ఒదిగిపోతాయి. ఓ కొనిజేడి వంశ కలశోధుడి పూర్ణ శశాంక వాణిజ్య కులసూర్య ప్రతాప అరుణ కిరణాంక నే రాధన్ పలికెద మీ దివ్య గాథన్ దత్తదిశ మారు మృగంగా ఆచంద్ర తారాత్మై అవని పొగరంగా చరితం నిలిచిన మీ గణము వాసవి మాత కరుణం దొరిక మీ సహచర భాగ్యము వైశ్య జాతికి ఇదే కదా సువర్ణ యుగమని వ్రాకూర్చదు. మీ తాత నాయనమ్మలు నరసింహశెట్టి నరసమ్మలు మీ బాబవాను దిరించి కనుచుంటిరే వంశానికి ఒకరు బహుమేటి మేటి అని మురియుచుంటిరే దేవేంద్ర సభ సైతము మీ గణకీర్తి పతాకము ఎగురువేయుచుంటిరని నే రాధన్ పలికద మీ దివ్య గాథన్ సుజనులు మెచ్చంగా సభికులు బలి అని ఆనంద తేలిసేయంగా ఆశ్రితులకు మీరు తపస మనోహరులు, ప్రతిపక్షులకు మీరు పరమ భయంకరులు. అందుకే కదా ఆందోళన అనేది అపర చాణక్యుడు మా రోసయ్య అని. ఎంత పుణ్యము చేసినారో కదా మీ జననీ జనకులు వెంకట సుబ్బయ్య ఆదమ్మ దంపతులు. తెలుగు జాతి ముచ్చట పరంగా తరతరాల వారి స్ఫూర్తి పరంగా రణభీకర రాజకీయ రంగమున రాజుదేలిన ఆనిముత్యము మీరు 1,00,000 కోట్ల ప్రజా గణాంకములు ఎవరిని భక్షణ చేయనీయక శిక్షణ గల సైనికుని వలె 14 మార్లు సభకు తెలియజేసి జయజయలు అందుకున్న ఘనత మీది. భారతావని అబ్బుల పరంగా బహు అని ప్రశంసల వర్షము కురిపింపగా పదవులకు మీరు భూషణమైతివి గాని పైరవీల అధికారము కోరలేదు. ఆశ్రిత పక్షపాతము దరిచేరనీయక జనాశ్రితమై సరిజోడిక సాగినారు. ఓ శివలక్ష్మి మనోవల్లభ మీరు చేపట్టిన ఆమె భాగ్యమే కదా నిజమైన సౌభాగ్యము. వైశ్య కులమంతయు మీ ఇరువురిని ఆది దంపతులుగా గౌరవించరు కదా. ప్రతి నది పులకింపగా ప్రతి గుండె మావాడు రోసయ్య గారిని ఉప్పొంగగా కనక మహాలక్ష్మి కరుణ పూర్వంగా వెంకన్న మల్లన్న చల్లగా చూడంగా దుర్గమ్మ దీవెనలివ్వంగా తుంగభద్ర వీచికల యందు కృష్ణవేణి తరంగాలలోన గోదావరి జలగలను సవ్వడిల వెంట సత్యమై నిత్యమై మీ ఖ్యాతి నిలిచి ఉండుగాక. తెలుగు తమిళ ప్రజలందరూ సరిలేడు కొనిజేడికి ఎవ్వరనుచు వేరేళ్ళు గణకీర్తి మిమ్మల్ని పొగడేది వేళ సాగర ఘోషలాగా జలపాత జోరులాగా జుంజుమారుతములాగా శివసుబ్బరావు త్రివిక్రమం శ్రీమన్నారాయణ త్రిమూర్తులై నీ ఇంత పుత్రులుగా వెలసిరే ఇది జరిగిన ఆదిశక్తియే రమాదేవిగా మారి మీ ఇంత ఆడబిడ్డగా పుట్టాడు. సుభంకరుడు గాన సర్వదేవతాతీతులు నీకు చేరువయ్యాడు. ప్రియంకరుడు గాన అఖిల భారతము మీ ప్రతిభను గుర్తించాడు. నే రాధన్ పలికద మీ దివ్య గాథన్ శరశ్చంద్రిక హేరిలాగా మలయ పవనము తీరులాగా ఓ కొనిజేడి వంశ కలశోధటి పూర్ణ శశాంక ఓ వాణిజ్య కులసూర్య ప్రతాప అరుణ కిరణాంక. ఒక నిమిషం